కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సూరవరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త చింతంనేడి నాగ సోమరాజు, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణం తిలకరించారు. పట్టణ ప్రముఖులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు సేవించారు. ఈ రోజున ఎన్ సూరవరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు ఆశీస్సులతోటి ఆ రోజు మా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్నపట్నం కానీ, ఎన్ఎస్ వెంకటనారాయణ కానీ, పొలిమేరు కానీ, దీపోలవరం కానీ, సుభద్రంపేట కానీ, ఎన్సూరవరం, గాంధీనగరం, వెంకటాపురం, మరి ఈ గ్రామాల కుమ్మరలో కానీ ఈ గ్రామాలన్నీ భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి రావడం మరి ఎంతో ఆనందకరం. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా వార్షికోత్సవం జరపడం, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం సుమారు 7,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం మరి గుడి కమిటీ వారు మేము ఆ రోజున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి ఈ గుడి నిర్మించడం జరిగింది. మరి ఆయన దివ్య ఆశీస్సులతోటి ఈ రోజు కూడా ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల భక్తులందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకుంటానికి మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, శ్రీదేవి భూదేవి ఆశీస్సులు గ్రామస్తులకు కానీ, చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు కానీ, మరి యనమల రామకృష్ణుడి గారికి, మరి అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారికి అందరికీ కూడా ఆ ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజున ఎన్ సూరవరం గ్రామంలో మరి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ రోజున మరి గౌరవనీయులు